ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా ప్రజా ఆశయాలకు ప్రతిరూపమైన ప్రజా రాజధానిగా మరియు ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడే దేవతల రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రతి నవ్వున్నారు. గతంలో హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన తన అనుభవాన్ని గుర్తు చేస్తూ ఏపీ పౌరుల జీవన ప్రమాణాలను పెంచే బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 2014లో రైతుల స్వచ్ఛంద భూ సమీకరణలో మొదలై మధ్యలో ఎదురుదెబ్బలు తగిలిన అమరావతి ప్రాజెక్ట్ నేడు కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ వేగవంతమైంది. వేల కోట్ల రూపాయల టెండర్లతో మౌలిక సదుపాయాల పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేస్తానని చంద్రబాబు ఇస్తున్న ఈ హామీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. నిర్మాణం చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా. స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా. ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ని మీరు చూశారు. నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమవుతుందనుకున్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించాను. ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక్క మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.